హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ నమస్కారం. రంగంపల్లి జిల్లాలో ఇక్కడ కోతులు ఈ రంగంపల్లికి ఎట్లా వస్తున్నాయి అంటే, ఇక్కడ బరకంపల్లి, గ్యాసారం, నస్కలు, పరిగి ఇట్లా ఉంటుంది. రంగంపల్లికి ఎట్లా వచ్చినాయంటే అక్కడ రూపెన్పేట్ గేటు, అది అవతల పరికించి తుంకలాడ గేటు, రూపెన్పేట్ గేటు, ఆ ఊళ్ళకి వెళ్ళి అవతలకి వెళ్ళి కుచ్చాలకి వెళ్ళి రంగంపల్లికి వస్తున్నాయి కోతులు. వచ్చినాక ఆ చెట్టు మీకెళ్ళి చెట్లకెళ్ళి వస్తుంటాయి. రోడ్ మీద కలుస్తాయి కానీ ఒకవేళ కలవకపోతే అవి చీకట్లో ఎట్లా వస్తున్నాయి అంటే అవి నైట్కు ఎవరు లేకుండా దాటుతుంటాయి. దాటినాక రంగంపల్లికి ఎట్లా వచ్చినాయంటే ఆదివారం 6 నుంచి వచ్చినాయి. అవి వచ్చే తర్వాత ఇక్కడ రంగంపల్లిలో చేనుల కావాలి వస్తున్నాయి. అవి చేనుకి వచ్చినాక వీటికి ఆకలి అవుతాయి. ఆకలికి ఏం లేకుంటే చెట్లకు ఆడిపోతాయి. మామిడికాయలు ఉంటాయి, అన్నీ ఉంటాయి తిన్నీకి, జామ చెట్లకి ఇట్లా. ఇప్పుడు రంగంపల్లి కాడ ఇది యాదమ్మత్తమ్మల ఇంటికాడ మామిడి చెట్టు ఉన్నది. ఇక్కడ యాప చెట్లకి వెళ్ళి మామిడి చెట్లు ఇంటికాడ మామిడి చెట్లు పెడతారు కదా. మామిడి చెట్లు పెడితే తర్వాత ఏమైందంటే అది చెట్టుకు కాయలు ఉంటాయి. కాయలు పీక్కొని తింటాయి. తిని పారేస్తాయి. పారేసినాక మీరు పనికి పోతారు బయటికి. పనికి పోయినాక మీరు ఇంటికి వచ్చి చూస్తారు. మీరు పిల్లలు దింపుతున్నారు అనుకుంటున్నారా? పిల్లలు దింపలేరు. పిల్లలు దింపితే పిల్లలకు కూడా కష్టం పెడుతున్నారు మీరు. కోతులు దింపినా, కుక్కలు దింపినా, ఏం దింపినా మీకు కూడా తెలియదు. ఇంటికి వచ్చినాక తెలుస్తుంది. మీరు నైట్కి వండుకుంటారు. నైట్కి వండుకుంటే చేనుకు పోతాయి. మళ్ళీ చేనుకు పోయినాక తర్వాత ఏమైందంటే మళ్ళీ చేను అంతా ఇట్లా ఆఖరి చేస్తున్నాయి. చేసిన తర్వాత మళ్ళీ తెల్లారి మీరు చేనుకు పోతారు. పందుల, కోతుల, బర్రెల, మేకల అని అనుకుంటున్నారు. మీకు ఆలోచన మీకు తెలియదు. ఈ పని మీరు ఇంటికాడ ఏం పని చేస్తున్నారో మీ పని మీకు తెలుస్తుంది. ఇక్కడ చేనులో పని ఎవరు తెలియదు. ఇక అంతే కదా. ఇది నిజమేనా కాదా? అయితే మీరు మళ్ళా తర్వాత చేనుకి వస్తున్నారా, చేనులో పని చేస్తున్నారా, ఇంటికాడ కూర్చుంటున్నారా, పనికి పోతున్నారా, ఎవరైనా పిలిస్తే బయటకు పోతున్నారా లేదా? అయితే ఒక్కసారి చేనుల కాడికి వచ్చి కావాలి ఉంటారా లేదా? ఒక 10 నిమిషాలు ఉంటారా, తిని అట్లా ఇంటికి పోతారా? ఇట్లా పొద్దుగాల నుంచి ఒకవేళ చేనుకి పోవాలంటే పొద్దుగాల 9 గంటలకు వంట చేసుకోవాలి, తినాలి. 10-11 గంటలకల్లా చేనుకి రావాలి. చేనుకి వచ్చినాక మళ్ళీ మీరు పొద్దుగాల మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలి. ఉండి 6 గంటలకల్లా ఇంటికి రావాలి. 6 గంటలకల్లా వచ్చి మీరు మళ్ళీ వంట చేసుకొని తిని మళ్ళీ మగపిల్లలు చేనుకి కావాలి వచ్చి ఇట్లా 9 గంటలకల్లా వచ్చి కావాలి వచ్చినాక మళ్ళీ అక్కడ కోతులు, పందులు ఏమైనా వస్తాయిగా, మేకలు బెదిరించుకోవాలి. బెదిరించి 12 గంటల వరకు మేల్కొండాలి. మగపిల్లలు ఉన్నాక తర్వాత మళ్ళీ నిద్ర వస్తే పండుకోవాలి. పండుకున్నాక తర్వాత మళ్ళీ ఏమైనా సౌండ్ వస్తే లేవాలి. లేచి బెదిరియాలి. పందులు, మేకలు అవి ఏంటి అని వస్తాయి కదా. వస్తే బెదిరించినాక మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇంటికోవాలి. తెల్లారి చాయ్ తాగించి మళ్ళీ చేనుకి వచ్చి మంచిగా చూసుకోవాలి. మీకు అందరికీ నమస్కారం. పోయేస్తాను.